అమ్మా, జీవితంలో ఒక మంచి పని కోసం దొంగతనం చేసింది ఇదే మొదటిసారి. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్స్. ఫ్లైట్ టైం అయింది, బయలుదేరండి. ఓకే, వెళ్ళొస్తా. బాయ్ అన్నా, హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. హ్యాపీ జర్నీ అనాలరా. ఏమోరా భయ్, మనకు తెలిసిందా ఒకటేనా? మీరు కొన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. బస్సులో వెతుకుతున్నారు. ఏందన్నా ఇప్పుడు వచ్చిండ్రు? ఇది బర్రెలు పెండేసే టైం, పాలిచ్చే టైం కాదు. ఎవడన్నా వాళ్ళందరి నుంచి వచ్చినోడ్రా. తెలుసుకోకుండా ఎందుకు వచ్చినావు? గోళీలు నా జోబులున్నాయి. అన్నా, అభిరామన్న లోపల ఉన్నాడు. ఎక్కడ? ఆడా నడువుర్రా. వాళ్ళు వచ్చేలోపు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ. డబ్బు తీసుకో. అభి, మనకు టైం లేదు పదా. ఏంట్రా, మన శత్రువా? ఎవర్రా? అన్నయ్యని చూసావా? ఎక్కడ పారిపోతావా? థ్యాంక్స్ అమ్మా. ఇటు నుంచి వెళ్ళటానికి వేరే దారి ఏమైనా ఉందా? అన్నయ్య, మన వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. మన వాళ్ళ? అవునన్నయ్య. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? రా అన్నయ్య. భగవంతుడున్నాడయ్యా, అందుకే నిన్ను మాకు చూపించాడు. ఇక మాకే కష్టాలు లేవు. అవునన్నా, మనిద్దరం ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలం. వీళ్ళంతా మనవాళ్ళన్నా. నువ్వు గంగాధరం నాయుడు బిడ్డవు కాదయ్యా, మా నాయకుడు మహదేవ నాయుడు కడుపున పుట్టిన రుద్రమ నాయుడివి.
ఎప్పుడెప్పుడు ఇయ్యాలా అని ఎదురు చూశానయ్యా. ఈ రుద్రాక్షలు మా దేవుడివి, మీ నాన్నగారివి. మీ నాన్నకి పేదోళ్ళంటే ప్రాణం బాబు. మీ నాన్నగారికి బావలైన నరసింహాడి కుటుంబం పేదవాళ్ళని పనివాళ్ళుగా చూస్తే మీ నాన్నగారు తనవాళ్ళుగా చూసేవారు. ఆయన ఎన్నోసార్లు పేదోడికి రాజకీయంలో భాగం పంచాలనేవారు. ఆయన అండ చూసుకుని నేను కారంపూడి సమితికి అధ్యక్షుడిగా పోటీ చేశాను. దాంతో ఆ నరసింహనాయుడు కుటుంబం భగ్గుమంది. నేను నా తమ్ముడు ప్రెసిడెంట్ గా ఉండాలి. ఈ అవ్వ మాకెదురు తిరుగుతారా? నరికేస్తా. కొట్టలేదు, తిట్టలేదు, పోటీ చేద్దాం అనుకున్నాడు. క్షమించండి బాబు. బుద్ధి ముందే ఉండాలి. బుద్ధి లేనోళ్ళవే బాబు. మీతో పాటే మీ అమ్మ నాయన ఆ సమితి కూర్చొని కూడా కన్నారన్న జ్ఞానం లేదు బాబు మాకు. బిడ్డల కంటావో ప్రెసిడెంట్ కుర్చీని కంటావో చూస్తాం. చదవుతురా నొక్కించు. అమ్మ మీదానా పలనాటి సీమ మీదానా అందరూ వస్తే గీత దాటి రండి, ఒక్కొక్కరు వస్తే గిరిలోకి రండి. అలాగా జనాన్ని వెనకేసుకొస్తావా? పలికే పళ్ళు జాగ్రత్త, చూసే కళ్ళు జాగ్రత్త, గాలి పడతాయి. బంధుత్వాలు కూడా చూడవా? వరసలు గుర్తు చేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? వైకుంఠ నాయుడు, నువ్వు కాలితో తన్నిందెక్కడో తెలుసా? ఇది నెలలు నిండిన బసవయ్య భార్య కడుపు కాదు, మనిషి పుట్టుకకు మూలమైన ఒక మాత్ర పుణ్యక్షేత్రం, మానవ ప్రాణం ఊపిరి పోసుకునే ఒక అపరబ్రహ్మ లోకం. అటువంటి పవిత్రమైన అమ్మ ఒడిని అవమానించా. నాకెదురిస్తే క్షమిస్తా, పేదవాడి జోలికొస్తే పాతేస్తా. దొరల దొడ్లో పేడకళ్ళెత్తే దళితుడు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చా? దళితుడు ఎందుకు పోటీ చేయకూడదు? పేదవాడి శ్రమతో సంపదలు పెంచుకోవాలి, వాళ్ళ చెమటతో సుఖాలు అనుభవించాలి, వాళ్ళ ఓట్లతో అధికారం అందుకోవాలి. బలహీనుడు మాత్రం అధికారానికి ఆమె దూరంలో ఉండాలి. ఓట్లు వాళ్ళవి, సీట్లు మీవి, పస్తులు వాళ్ళకి, పదవులు మీకా? అందరూ పల్లకి ఎక్కితే మోసేదేవడంట. మోసి మోసి వాళ్ళ భుజాలు కందిపోయాయి. మోసి చూస్తే ఆ బరువేంటో మనకి తెలుస్తుంది. జనంలో మాకున్న పలుకుబడి చూసి అసూయ నీకు. నిజంగా జనంలో నీకు పలుకుబడి ఉంటే బసవై పోటీ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నావు? చంద్రమ్మ, వెళ్ళి ఆఫీసర్ గారి దగ్గర నుంచి మరో నామినేషన్ పేపర్ తీసుకురా. చంద్రమ్మ, వైకుంఠ నాయుడు, ఆడపడుచుని కాలితో తన్నిన నీకు కాలి చెప్పుతోనే బుద్ధి చెప్పాలి. తల పాగాతో పోయేదాన్ని తల దాకా తెచ్చుకున్నావు. చంద్రమ్మ, చెప్పందుకో.
ఈ స్వెటర్ ఎవరికే? నీ అన్న కొడుకేనా? ఇంత జరిగిన తర్వాత కూడా నీ మేనలుడి నామకరణానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాడికి స్వెటర్ ఇస్తావా? అయ్యో, ఏంటండి? ఏంటి తప్పు చేశానా? చెప్పవే, చెప్పు. బుద్ధుందిరా నీకు? ఆడదాని మీద చేసుకుంటావా? నువ్వు లోపలికెళ్ళమ్మా. రేపు మనం మహాదేవనాయుడు కొడుకు నామకరణానికి వెళుతున్నాం. ఏర్పాట్లు చెయ్యండి. అమ్మా, అవునరా తమ్ముడు, ఇప్పుడు మనం వెళ్ళకపోతే వచ్చి పిలిచిండన్న మంచితనం వాడికుంటది, వెళ్ళలేదన్న మచ్చ మనకి మిగులుతుంది. అధికారానికి దగ్గరవ్వాలంటే జనానికి దూరం కాకూడదు. జనం వాడి దగ్గర ఉన్నారు, అందుకే మనం వెళ్ళాలి. అవునండి, వెళ్ళాల్సిందే. చెప్పుతో కొట్టించుకున్నా తుడుచుకుపోయే రకం అనుకుంటారు. ఈ మాట నేను అనకూడదు కదా. నమస్తే. రండి. నమస్కారం బాబు. నమస్తే. నేను వచ్చి మేనల్ని చూస్తాననుకోలేదన్నయ్య. చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్నా చెల్లెలు విడిపోలేదమ్మా. నమస్కారం అయ్యా. ఏమండోయ్, ప్రెసిడెంట్ అయ్యాక మన బసవ మోహన్ కళ బాగా పెరిగిందండి. ఓహో, ఈ మాట నేను అనకూడదన్నమాట. అయ్యా, ఈ బాలుడికి నక్షత్రానుసారం రుద్రమనాయుడు అన్న పేరు దివ్యంగా ఉంటుంది. ఇతను ఎక్కడుంటే అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఇతను మహర్జాతకుడు. శ్రీకృష్ణుడు పుట్టిన యోగంలో పుట్టాడు. మేనమావన్ చంద్రుడు కృష్ణుడితో పోలుస్తున్నాడంటే మిమ్మల్ని కూడా